ముంచే ప్రయోగం అంటే ఇదే. ప్రకృతికి వ్యతిరేకంగా మానవుడు చేస్తున్న మరో మహా ఉపద్రవం ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు మీరే చూడండి. ఒక రకంగా వర్ణించాలి అంటే దక్షిణ కొరియా ఈ మహా అద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతి సృష్టి చేసింది. నిప్పులు చెరిగే ప్రచండ భానుడికి ప్రతిరూపాన్ని ఇలా తయారు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డమ్మీ సూర్యుడి ముందు అసలు సూర్యుడు కూడా బలాదూర్. దక్షిణ కొరియా ఔత్సాహికులు సూర్యుడి నుంచి వెలువడే తరంగాలపై అధ్యయనం చేసిన అనంతరం అదే స్థాయిలో ఉష్ణోగ్రతను వెల్లడించే గోళాన్ని రూపొందించారు. దానిపై ప్రయోగాలు సాగించారు. ఆ తర్వాత ఈ ప్రయోగం విజయవంతమైనట్లు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ ఈ ప్రయోగానికి వేదికైంది. 20 సెకండ్లకే 100 మిలియన్ డిగ్రీల టెంపరేచర్తో ఈ గోళాన్ని మండించి 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాని నుంచి రాబట్టినట్లు ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడితో పోల్చుకుంటే ఈ ఉష్ణోగ్రత చాలా అధికం. 20 సెకండ్ల వ్యవధిలో సూర్యుడి నుంచి 15 మిలియన్ డిగ్రీల టెంపరేచర్ మాత్రమే వెలువడుతుందని, దానికి అనేక రెట్లతో కూడిన ఉష్ణోగ్రతను వెలువడేలా తాము దీన్ని రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కృత్రిమ సూర్యుడికి కే స్టార్ అని పేరు పెట్టారు. కే స్టార్ అంటే కొరియా సూపర్ కండక్టింగ్ టోకుమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అని అర్థం. న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా అణుకేంద్రకాలు, అణుధార్మిక శక్తి న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా ఈ కృత్రిమ సూర్యుడిని తయారు చేశారు. న్యూక్లియర్ ఫ్యూజన్ మిళితం చేయడం ద్వారా 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను రగిలించారు. ఈ డివైస్ ను మండించిన అనంతరం 20 సెకండ్ల పాటు అలాగే కొనసాగించారు. అందులో నుంచి వెలువడిన టెంపరేచర్ ను రికార్డ్ చేశారు. 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రత వెలువడినట్లు నిర్ధారించారు. సూర్యుడి నుండి వెలువడే ఉష్ణోగ్రతను మించిన వేడిని, శక్తిని 20 సెకండ్ల పాటు ఏకదాటిగా కొనసాగించడం అనేక సవాళ్లతో కూడుకొని ఉన్నదని, దీన్ని తాము అధిగమించామని కే స్టార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ సైవు తెలిపారు. ప్రకృతికి పూర్తి వ్యతిరేకమే అయినా అత్యంత ప్రమాదకర ప్రయోగం ప్రపంచంలో బహుశా ఇదే కావచ్చు. దీన్ని చూసి మీరంతా ఏమంటారో మరి.